నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వనాథ్ గారి పంధ అనేది ఎంత ప్రత్యేకంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆయన సినిమాలో ప్రతి చోట కళలకు ఆయన ఇచ్చే విలువ అనేది మనం మాటల్లో చెప్పలేము. ఈ నేపథ్యంలో సంగీతం, సాహిత్యం దీనికి ప్రేమ తోడైతే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన నుంచి పుట్టిన సినిమా సిరివెన్నెల. 86వ సంవత్సరంలో ఈ సినిమా విడుదలై ఇవాళకి 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా అప్పుడు ఎలాంటి ప్రశంసలను అందుకుంది, అలాగే ఈ సినిమా తెర మీదకి చూసినప్పుడు అప్పుడు ప్రేక్షకుడి ఫీలింగ్ ఏంటి, అసలు ఆ క్రిటిక్స్ అప్లాజ్ అనేది ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగడ్డి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. నిజంగా ఇంతటి అద్భుత దృశ్య కావ్యాన్ని థియేటర్లో చూడకపోవడం మా జనరేషన్లో మేము చేసుకున్న దురదృష్టం అని చెప్పాలి. 40 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక గుడ్డివాడు, ఇంకొక మూగమ్మాయి ప్రేమ మధ్యలో కళని ఎంకరేజ్ చేసిన ఒక వేశ్యానాల, లేకపోతే ఆమె క్యారెక్టర్కి సంబంధించి ఇక్కడ ఏమని సంబోధించాలో కూడా నాకు తెలియట్లేదు. ముందు ఆ సిరివెన్నెల సినిమాను చూసినప్పుడు మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? సిరివెన్నెల సినిమా, మీరు 1986 సిరివెన్నెల సినిమా గురించి మాట్లాడుతున్నారు. నేను 1972లో కోషిష్ అనే సినిమా గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. బిఫోర్ ఓకే. ఒక అద్వితీయమైన సన్నివేశం ఏంటంటే, సముద్ర పొడ్డున ముగ్గురు కూర్చుని ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు మూగా చెవిటి, సంజీవ్ కుమార్, జయబాదురి. వాళ్ళకొక స్నేహితుడు, అతను అంధుడు. అంధుడు అంటాడు, సూర్యాస్తమయం అవుతోంది కదా అంటాడు. వీళ్ళు తన సమాధానం చెప్పాలి కదా, ఏం చెప్తారు? ఇద్దరు మూగా చెవిటి, అతని చేతులు తడుముతారంతే. సూర్యాస్తమయం నేను చూడలేకపోయినా సూర్యాస్తమయం వాసనను పసిగట్టగలను అంటాడు అతను. ఇంత గొప్ప సినిమా అంటే అండి ఇది. కోషిష్ అనే సినిమా, గుల్జార్ గారు తీసిన కోషిష్ అనే సినిమా సిరివెన్నెలకి స్ఫూర్తి, ప్రేరణ. ఇక్కడ సంజీవ్ కుమార్, జయబాదుర్ అనే ఇద్దరు మూగా చెవిటి, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత జయబాదురి బ్రదర్ ఉంటాడు ఆశ్రాని. వాడు ఏం చేస్తాడంటే, ఈమెది బంగారు గొలుసు ఉంటుంది, వాడు దొంగ. వాడు అది దొంగతనం చేయడానికి ఇంటికి వస్తే బీభత్సంగా వర్షం పడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ అప్పటికి ఒక పిల్లాడు పుట్టుంటాడు. వాడికి మాటలొచ్చు. మాటలంటే వాడు మాట్లాడగలడని వీళ్ళకి అర్థమవుతుంది. వాడు ఈ దొంగ లోపలికి వచ్చిన తర్వాత ఆ శబ్దానికి వాడు లేచి ఏడవటం మొదలెట్టాడు. పసిబిడ్డ కదా, ఆ సౌండ్లకి వాడు లేచేసాడు. వాడు ఏడుపు వీళ్ళు వినిపించట్లా. ఈ దొంగ ఏం చేస్తాడంటే, ఆ పసిబిడ్డను తీసుకెళ్ళి బయట వర్షం నీళ్ళల్లో వదిలేశాడు. కాలులో కొట్టుకుపోయి చచ్చిపోయాడు. ఇది బీభత్సమైన సన్నివేశం సినిమా మొత్తానికి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక అంధుడితో స్నేహం చేసి అంధుడిని ఇంటికి తీసుకొచ్చి, ఈ పిల్లాడు పాల కోసం ఏడ్చాడు, లేచాడు, వాళ్ళని లేపే బాధ్యత ఈ అంధుడు తీసుకుంటాడు. వీళ్ళకి కర్రతో కొట్టి వాళ్ళని గుచ్చుతాడు కర్రతో. వాడికి వాడు లేచాడు మీ పిల్లాడు అని చెప్పేసి. ఇట్లాంటి ఒక కథతో, ఇట్లాంటి పాత్రలతో సినిమా తీయడం అంటే ఒకసారి ఊహించండి. సినిమా మొత్తం హీరో హీరోయిన్స్ ఉన్న సంజీవ్ కుమార్ గారు, జయబాదుర్ గారు మూగా చెవిటి కాబట్టి మాట్లాడుకోలేరు. ఇద్దరు మూగా చెవిటి. వాళ్ళు కళ్ళతో కదిలించే భావాలు మనల్ని జీవితాంతం వెంటాడతాయి మనల్ని. మాట్లాడొచ్చు కదా. మూగా చెవిటి ఆవిడ కూడా. ఇద్దరు సంజీవ్ కుమార్ మూగా చెవిటి, ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరు మూగా చెవిటి. ఇద్దరిని హీరోయిన్ తల్లి కలుపుతుంది. హీరోయిన్ తల్లి వాడి పేరు అడుగుతుంది. హీరోయిన్ పేరు అడుగుతుంది. వాడు పేరు చెప్పడానికి ఆవిడ చరణాలను ఇలా అంటాడు. ఆ పాదాలు అంటే చరణాలు. చరణ నీ పేరంటే ఇలా అని అక్కడ పచ్చిమిరపకాయలు ఆవిడ కోసుకోవడానికి పెట్టుకుంటే, ఆ పచ్చిమిరపకాయలు తీసి వాటి మీద పెడితే హరి అంటే హరి చరణ్ వాడి పేరు. వాడి పేరు నా విధంగా చెప్తాడు. హరిచరణ్ అంటే అవునంటాడు సంజీవ్. మీరు సంజీవ్ కుమార్ గారిని, జయబాదుర్ గారిని సినిమా ఆర్టిస్టులు కావాలనుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను, కోషిష్ అనే సినిమా చూడండి. నటన అంటే అరవటం కాదు, నవ్వటం కాదు, గెంతటం కాదు, గట్టిగా మాట్లాడేసి దాన్ని నటన అనుకోవడం కాదండి. నటన అంటే కళ్ళలో కోటి భావాలు పలికించగలగడం నటన అంటే. ఆ పనిని సంజీవ్ కుమార్ గారు, జయబాదుర్ గారు ఇద్దరు చేస్తారు కోషిష్ సినిమాలో. వాళ్ళు భాష హిందీ గొప్పదా ఇంగ్లీష్ గొప్పదా అని కొట్టుకుంటున్నటువంటి ఒక
ఉద్యమం జరుగుతూ ఉంటుంది. వాడు పేపర్ స్టాల్ వాడు అంటాడు, పేపర్ కొని తీసుకెళ్ళడానికి వస్తే సంజీవ్ కుమార్, వాడు పేపర్ స్టాల్ వాడు అంటాడు, కిళ్ళి కొట్టాడు, వీడికి అసలు ఏ గొడవ లేదు, వీడికి ఏ భాష రాదు, వీడికి మనం చూడండి హిందీలో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలని కొట్టుకు చచ్చిపోతున్నాం, వీడంత అదృష్టవంతుడు ఎవరు లేడంటారు. ఆవిడ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి జయబాద్రి గారు స్కూల్కి వెళ్తే వీళ్ళకి చెడు వినాల్సిన బాధ లేదు, చెడు అనాల్సిన కర్మ లేదు మీకు అంటుంది టీచర్. సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వెళ్తుంది జయబాద్రి. ఇండియన్ స్క్రీన్ మీద వచ్చినటువంటి ఫస్ట్ సైన్ లాంగ్వేజ్ మూవీ కోషిష్. ఓకే. తర్వాత ఇందులో అసలు ఇదంతా అద్భుతం అండి. దీనికంటే అద్భుతం ఏంటంటే వీళ్ళకి మళ్ళీ ఒక కొడుకు పుడతాడు, వాడు పెరిగి పెద్దవాడు అవుతాడు, యోగ్యుడవుతాడు. ఎక్కడైతే పని చేస్తున్నాడో సంజీవ్ కుమారు అక్కడ వీడు ఆ యజమానిని కూతుర్ని ప్రేమించడం అది జరుగుతుంది. వీడు ప్రేమించడం కాదు, యజమాని పెళ్లి చేసుకుని అడుగుతాడు సంజీవ్ కుమార్ని పిలిచి, మా అమ్మాయిని మీ వాడికి ఇచ్చి చేసుకుంటానని అడిగితే సరే అంటాడు. అమ్మాయి మూగ చెవిటి, వీడు చేసుకోనంటాడు కొడుకు. ఆ చేసుకోని అన్నప్పుడు సంజీవ్ కుమార్ గారు కొడుకుని బరబరా జయబాద్రి గారు చనిపోయింటారు. చనిపోయిన తర్వాత ఫోటో దగ్గరికి లాక్కెళ్తాడు. లాక్కెళ్ళి ఒక మూగా చెవిటి తల్లి, ఒక మూగా చెవిటి తండ్రికి పుట్టిన నువ్వు ఒక మూగా చెవిటి అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఇంకెవడరా పెళ్లి చేసుకుంటాడు అనేది యాక్ట్ చేసి చూపిస్తాడు. చెప్పలేడు కదా, అంతే కదా, ఎక్స్ప్రెస్ చేసి చూపిస్తే వాడు పశ్చాత్తాపడి వాడు సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి చేతుల మీద నన్ను క్షమించు వాడు సైన్ లాంగ్వేజ్లో చెప్తాడు. అమ్మాయి ఎంత గొప్ప సినిమా అండి. ఓకే, ఎంత గొప్ప సినిమా. ఇది సిరివెన్నెలకి ఇన్స్పిరేషన్. సిరివెన్నెలలో ఈయన చేసినటువంటి ప్రయోగం ఏంటంటే మూగా చెవిటి అమ్మాయి, అంధుడైనటువంటి హీరో ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత బహుమతి ఇవ్వాలి కదా, అమ్మాయి అతనికి బహుమతి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి బహుమతి? అమ్మాయి బహుమతి తీసుకొస్తుంది, అతనికి కనిపించదు, ఈ అమ్మాయి చెప్పలేదు ఏం తీసుకొచ్చిందో. తర్వాత మీ మనసు అంత గొప్పగా ఉంది, నా మనసును తట్టి చూపిస్తున్నావా చెప్తే నా మనసు మట్టి అంటాడు అతను. ఇట్లాంటి సన్నివేశాలు కాంప్లికేట్ చేసుకునేటటువంటి సన్నివేశాలు సీతారామ శాస్త్రి గారికి దాదాపుగా మొదటి సినిమా. జనని జన్మభూమిలో ఆయన ఏదో రాశారండి, గంగావతరణానికి సంబంధించో లేక పద్యమో పాట లాంటిదో మన జనని జన్మభూమి బాలకృష్ణ గారి సినిమాలో వినియోగించుకున్నారు. ఆయన మళ్ళీ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిపోయారు అంతే. తర్వాత వేటూరు సుందరరామూర్తి గారు ఎందుకో మన విశ్వనాథ్ గారి మీద అలిగినటువంటి ఒక సందర్భం అది సమయం. ఎందుకు అలిగారో విశ్వనాథ్ గారికి పాపం ఎప్పటికీ తెలియలేదంట. విశ్వనాథ్ గారు చెప్పారు ఎందుకు అలిగారు వేటూరు గారు, నాకు అర్థమే కాలేదండి అనేవాడు ఆయన. ఆ సమయంలో వేటూరు గారు రాయను అని అలకబూనారు ఎవరికి, విశ్వనాథ్ గారికి. అప్పుడు ఈయన గుర్తొచ్చి గంగావతరణం అప్పుడు చెప్పిన సీతారామ శాస్త్రి, చేంబోలు సీతారామ శాస్త్రి ఎక్కడున్నాడని పిలిపించి మామూలుగా ఈ సినిమాకి సంబంధించండి ఈవేళ మీరు సిరివెన్నెల చూస్తున్నా పాటల రచయితగా సీతారామ శాస్త్రి గారు, మాటలు రాసినటువంటి ఆకేళ్ల గారు, సాయినాథ్ గారు, వీళ్ళకి విశ్వనాథ్ గారు ఎంత స్వేచ్ఛనిచ్చారంటే షూటింగ్ జరిగినన్నాళ్ళు వీళ్ళని పూర్తిగా లొకేషన్లో ఆయనతో పాటే ఈయన ఉండిపోమని చెప్పి ఉంచుకున్నారు. అక్కడ ఉంచుకొని మీరు ఏం రాస్తారో రాయండి, నాకేం కావాలో నేను తీసుకుంటాను అన్నాడు. నంది హిల్స్లో ఎక్కువ భాగం నంది హిల్స్లో చేశారు షూట్. చేసినప్పుడు వీళ్ళ ఇష్టానికి వీళ్ళు చెలరైపోయి రాసేవాళ్ళు. అంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత ఇష్టానికి చెలరైపోయి రాసేవాళ్ళు. రాసినప్పుడు ఏంటంటే ఆయనకు అందులోంచి ఏం తీసుకోవాలి, ఏం తెర మీదకి తీసుకురావాలి, ఏ మాట తీసుకోవాలి. ఒకరోజు కూర్చుని మామూలుగా ఏమైనా రాసింటే వినిపించవా అంటే శివుడి మీద నిందాస్తుతి రాశానంటే వినిపించుంటే ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడిని ఏమి అడిగేదంటే ఏమిటేమిటి మళ్ళీ చెప్పు అన్నారు. ఆది భిక్షువు వాడినేది అడిగేది, బూడిదిచ్చే వాడిని ఏం కోరేదంటే చరణాలు కూడా రాసి మనం పాట తీస్తున్నాం ఉన్నారు కృష్ణ. ఈ గాలి ఈ నెల ఈ ఊరు సెలయ్యరు, ఎలాంటి పాటలు, ఎంత గొప్ప పాటలు. ఈ గాలి ఈ ఊరు ఈ నెల సెలయ్యరంటే ఈ నాలుగు లేకుండా ఒక మనిషి జీవితం అనేది ఒక స్థాయికి రావడం, ముందుకు రావడం సాధ్యపడదు. ఇవన్నీ దాటుకునే ఏ మనిషినే రావాలి. అంటే ఒక తాత్విక చింతనాన్ని సిరివెన్నెలలో ప్రవేశపెట్టి ఈ సినిమా మొత్తానికి కాంప్లికేటెడ్ ఏంటంటే ఇప్పుడు విధాత తలపున ప్రభవించినది, ఇవన్నీ అద్భుతమైన ప్రాగ్దిశ అంటే తూర్పు దిశ నుంచి వచ్చేటటువంటి ఆ సూర్యుడి కిరణాలు, మయూఖ అనేటటువంటి ప్రాగ్దిశ వీణ పైన దినకర మయూఖ తంత్రుల పైన. మయూఖం అంటే దినకరుడు, మయూఖ తంత్రులు అంటే దినకరుడు, ఆ సూర్యుడి కిరణాలు, సూర్యుడి యొక్క కిరణాలు అగ్నిజ్వాలలాగా అవి అట్లాంటి పదప్రయోగాలన్నీ చేసి భాష రాని వాడికి మనకి ఎట్లాగైతే శంకరానాథ శరీరాపుర ఇవి పాట రాని వాడు కూడా పాడుకున్నాడు శంకరాభరణంలో, సిరివెన్నెలలో కూడా విధాత తలపున పాట రాని వాడు కూడా పాడుకున్నాడు, విన్నాడు, ఆస్వాదించాడు అనమాట. అది సీతారామ శాస్త్రి గారు సాధించినటువంటి ఒక విజయం. ఇలాగా ఈ సినిమా ఎంటైర్ సినిమా కాంప్లికేటెడ్ అంటే ఆ పెయింటింగ్ ఏదైతే ఉందో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు,
ఆ వేణువుని నాసికగా తీసుకొచ్చి ఆ బ్రహ్మరంధ్రం దాకా వెళ్ళి ఆ చేసినటువంటి అమౌనో దర్శనం ఇది ఆ థాట్ రావటం లేదంట. ఆర్ట్ డైరెక్టర్ ప్రతిరోజు అడుగుతున్నాడంట విశ్వనాథ్ గారు, సార్ చెప్తారంటే ఒకరోజు 4 గంటలకు 5 గంటలకు ఉదయాన్నే ఆయనకు ఆలోచన వచ్చింది విశ్వనాథ్ గారు. అప్పుడు వెంటనే ఆర్ట్ డైరెక్టర్ని పిలిచి ఇదయ్యా నా ఐడియా అంటే, అద్భుతం సార్ అని వెళ్ళిపోయి ఆ పెయింటింగ్ యు ఆర్ ద బావ, యు ఆర్ ద రాగా, యు ఆర్ ద తాళ, జ్యోతి కదా ఆమె పేరు, ఆ జ్యోతిని ఇచ్చి అద్భుతమైనటువంటి సినిమా అండి. ఈ సినిమాకి స్ఫూర్తి ప్రేరణ కోషిష్ లేకపోతే సిరివెన్నెల లేదు, వచ్చేది కాదు. అంటే ఆవిడని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆవిడకేంటి, నా లైఫ్ స్టైల్ వేరు, నేను వేశ్యను, ఎంత నా కోసం తప్పించే వ్యక్తి అని అంటే నేనెవరో తెలియదు, నేను ఎలా ఉంటారో నీకు తెలియదు అని అంటే ఆకారం ఏంటి, రూపం ఏంటంటే ఒక్కొక్క పదాన్ని ఆవిడ క్వశ్చన్ వేయడము, దాన్ని ఈయన పాట రూపంలో వ్యక్తపరచడము అనేది అద్భుతం అండి. అది ఇలాంటి వ్యక్తి పక్కన నేను ఉండకూడదు అనేసి అతనికి తెలియకూడదు అనేసి. మీకు ఇందాక మనం కోషిష్లో సూర్యోదయం గురించి మాట్లాడాం మనం. అక్కడ సూర్యాస్తమయం అవుతోంది కదా అంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే సూర్యాస్తమయం అవుతోందని నాకు అర్థమవుతుంది, వాసనను పసిగట్టగలని నేను అంటాడు. అది మీకు ఎంత స్ఫూర్తి చెంది విశ్వనాథ్ గారు ఇక్కడ సన్నివేశం చేశారంటే, అతను సూర్యోదయం గురించి తెలుసుకోవాలి, సూర్యోదయం గురించి నీకు తెలుసుకోవాలనుందా ఆ తీసుకొచ్చి ఆవిడ కొంగు గప్పేసి వేసి ఆవిడ స్పర్శతో తనకి చెప్పడము, ఆ స్పర్శ నుంచి అతను అనుభూతి చెంది పాటను తీయడము అనేది, అంటే చూస్తున్న వీక్షకుణ్ణి ఇది వాళ్ళకు అంటే జడ్జిమెంట్ చేయడము, అంటే నేను దీన్ని ఫీల్ అయ్యాను, అది మీరు కూడా ఫీల్ అవ్వాలి అనేసి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఏం చూపించాడు. అన్ని పాత్రలు అండి. మిశ్రో గారి పాత్ర, తాతగా చేసిన మిశ్రో గారి పాత్ర ఒకటి, తర్వాత శుభలేఖ సుధాకర్ గారి పాత్ర ఒకటి, ఇంకా దిశలో కోపం పెంచుకొని అసలు వీడి వల్ల నాకు అన్ని పోతున్నాయి అనేసి సుధాకర్ గారు, వరలక్ష్మి గారి పాత్రలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, పెళ్ళి అవుతుందంటే జాకెట్కి ఇవి బొత్తాలు కుట్టించుకున్నామని అడుగుతుంది, పట్టట్లేదు తీసుకెళ్ళంటే కాసేపట్లో పెళ్ళి అవ్వబోతుంది, నీకు నాకు వెళ్ళమంటావు. ఇట్లాంటివన్నీ విశ్వనాథ్ గారి సినిమాల్లో ఉండేటువంటి సున్నితమైనటువంటి అంశాలని చొప్పించి ఆయన చేసినటువంటి ఇది కావచ్చు. జిత్మోహన్ మిత్రా గారి రైల్వే పాత్ర కావచ్చు, రైల్వే టీసీ పాత్ర కావచ్చు, ఈశ్వరరావు గారు చేసిన పాత్ర, ముస్లిం పాత్ర, జట్కా తోలే వాడి పాత్ర కావచ్చు, ఏ ఒక్క పాత్ర అయినా సరే ఆయన ఏంటంటే ఆయన నిజ జీవితంలో విశ్వనాథ్ గారు ఎక్కడో ఎప్పుడో చూసినటువంటి పాత్రలు, తారసపడినటువంటి పాత్రలు. అట్లాగే ఆయనకి స్పర్శకు సంబంధించి ఆయన ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారు విశ్వనాథ్ గారు. ఎందుకంటే స్త్రీ తాలూకు తొలి స్పర్శ పురుషుడు అతను పొందినప్పుడు అది ఎట్లా అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వైవ్స్ అని చెప్తూ విశ్వనాథ్ గారు ఆయన ఏదైతే ఆయన టీనేజ్లో వాళ్ళ ఎదురింట్లో ఉన్న అమ్మాయి మంచినీళ్ళు తీసుకెళ్ళడానికి లేకపోతే కాఫీ తీసుకురావడానికి వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ చేతి స్పర్శ తగిలిందంట విశ్వనాథ్ గారికి. అది ఇప్పటికీ నాకు గుర్తుంది అంటాడు ఆయన. దానిని నేను ఇక్కడ అప్లై చేశాను అంటాడు ఆయన. ఇక్కడ మున్మున్ సేన్ వర్సెస్ సర్వదమన్ బెనర్జీ, వాళ్ళిద్దరికి నేను అప్లై చేశాను. సుహాసిని గారి జీవితం చాలా గొప్ప పాత్ర అండి. సుహాసిని గారి చాలా గొప్ప పాత్ర. నాకు ఇది టీవీలో చూసినప్పుడు, సీరియస్లీ టీవీలో చూసినప్పుడు ఆవిడ ఎందుకు చనిపోతుంది అనేది అప్పుడు ఆ ఏజ్లో అర్థం కాలేదు. తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత కూడా చూసిన విశ్వనాథ్ గారి సినిమాలో చాలా మటుకు కొన్ని అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చేవి అవి మరొక్కసారి తీక్షణంగా చూస్తే తప్పితే, మూవీలో లీనమైపోయిన వాళ్ళకి తప్పితే కొన్ని అర్థం కావు. ఎందుకంటే స్టోరీ బ్యాక్గ్రౌండ్లో జరిగేదానికి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆ కనెక్టివిటీ ఉంటుంది కదా. అసలు ఆవిడ ఎందుకు చనిపోయిందని మా అమ్మని అడిగినప్పుడు మా అమ్మగారు చెప్పారు. తన లైఫ్కి సంబంధించి ఎంత తనను హై లెవెల్కి తీసుకెళ్ళడానికి తన ప్రోత్సాహం అయినా తన బ్యాక్గ్రౌండ్ వేరు, తన లైఫ్ స్టైల్ వేరు. ఆమె ఒక వేశ్య అయ్యి ఉంటే నేను మోసం చేసి తన జీవితం నన్ను అంత ఉన్నత స్థానంలో చూస్తున్న అతని జీవితంలోకి నేను వెళ్ళడం కరెక్ట్ కాదు అనేసి తనను తాను ఆత్మార్పణం చేసుకుంటుందన్నప్పుడు బాబా ఇంత ఇండెప్త్ ఉందా దీంట్లో అని అప్పుడు మా అమ్మగారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమైంది. అందులో చాలా అద్భుతం ఏంటంటే రమణమూర్తి గారి పాత్ర, రమణమూర్తి గారి మనవరాలు మీనా పాత్ర, చందమామ రావే పాట ఒకటి, ఆ పాట చిత్రీకరణ, ఇవన్నీ అంటే అతను వేణునాదంతో చంద్రుడు వచ్చేసాడు ఇంకా అని చెప్పేసి ఆ అమ్మాయికి అనుభూతి కలిగిస్తున్నాడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారు. భారతదేశం గర్వించదగ్గ సుప్రసిద్ధ వేణు విద్వాంసులు ఎవరైతే ఉన్నారో ఆ వేణు విద్వాంసులైన హరిప్రసాద్ చౌరాసియా గారి చేత ఈ సినిమాలో ఉన్నటువంటి కంప్లీట్ ఫ్లూట్ ఏదైతే ఉందో అది చౌరాసియా గారు చేసినటువంటి విన్యాసాలు అవన్నీ కేవి మహాదేవన్ గారు సంగీత దర్శకులు అయినప్పటికీ, పొహళేంది గారు ఆయన ప్రాణం పెట్టి ఆయన మిగతా అవన్నీ తనంత పూర్తి చేసినప్పటికీ, అంటే ఒక కళను ఏంటంటే సాక్షాత్కరింప చేయడం అనేది అద్భుతం అండి. 86లో ఏమైందంటే
ఈ సినిమా విడుదలయ్యి 5-6 రోజులకే తీసేశారు. మాకు పరీక్షలు ఏవో జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే థియేటర్లో చూసే అవకాశం లేకుండా పోయింది. అయ్యో ఏంటి తీసేశారు, పాటలు ఎక్కడ చూసినా పాటలు వినిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా పాటలు వినిపించావు. మా ఎయిత్ క్లాస్లో ఉన్నాను. 8th క్లాస్కి వస్తే 8th క్లాస్లో ఉంటే మాకు ఈ టీచర్ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు స్కూల్స్కి వచ్చి మాకు పాఠాలు చెప్పాలి. దీనిని వాళ్ళని సర్టిఫై చేస్తారు మిగతా ఆల్రెడీ ఉన్నటువంటి టీచర్స్. అలా టీచర్ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళల్లో ఒక టీచరు ఈ పాట పాడారు, విధాత తలపున ప్రభవించినది. ఈ పాట పాడారు అద్భుతంగా, చాలా గొప్పగా పాడారు ఆవిడ. పాడిన తర్వాత నాకు ఎంత కోపం వస్తుందంటే, ఈ సినిమా థియేటర్లో చూడలేకపోయాము, సినిమా ఏమో వచ్చి వెళ్ళిపోయింది, ఎప్పుడు చూస్తామో ఏంటో అని చెప్పి విలవిల్లాడుతుంటే బెనిఫిట్ షో లాగా ఒక వారం 10 రోజుల తర్వాత మార్నింగ్ షో వచ్చి ఏదో బెనిఫిట్ షో కోసం వేశారు, సిరివెన్నెల బెనిఫిట్ షో అని చెప్పి. అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుని వెళ్ళి నేను మా అమ్మ ఇద్దరు వెళ్ళాము సినిమాకి. చాలా గొప్ప సినిమా అండి, చాలా అంటే చాలా గొప్ప సినిమా. అంటే అంత తొందరగా తీసేయడానికి రీజన్ కమర్షియల్లీ ఫ్లాప్. ఓకే, కమర్షియల్లీ అలాంటి ఫ్లాప్ కాదు సినిమా. కమర్షియల్గా అస్సలు పే చేయలే సినిమా. గొప్ప సినిమా, చాలా గొప్ప. టీవీలోకి వచ్చాక మాత్రం టీవీలో బీభత్సం. టీవీలో మీకు టీవీలో కాదండి, యాక్చువల్గా ఏంటంటే టీవీలో మనం ఇప్పుడు ఓటీటీనో లేకపోతే యూట్యూబ్ ఇప్పుడు చూసేయగలం వెంటనే. నేను అనేది ఏంటంటే టీవీలో వాడు ఎప్పుడో వేస్తే మనం చూడాలి. ఆ ఎప్పుడో వేసిన రోజు కూడా నేను బాగా గుర్తుంది, 1995లో టీవీ ఛానల్స్లో వేసినప్పుడు ఉండే కదా ఉన్నాయి మనకి జెమిని, ఈ టీవీలో వేశారు. దేనిలోనే ఉదాహరణలో వేస్తే నేను మద్రాసులో ఉన్నా. మద్రాసులో ఉంటే మధ్యాహ్నం సినిమా పెడితే దాదాపు మా ప్రొడక్షన్ ఆఫీస్లో దాదాపు 20 మందో 30 మందో కూర్చుని పిన్ డ్రాప్ సైలెన్స్గా చూసాం సినిమా. అందరి ప్రొడక్షన్ ఆఫీసుల్లో సిరివెన్నెల వస్తుందని చెప్పేసి. తర్వాత మీకు VHSలు పక్కన పెడితే VCDలు DVDలు వచ్చిన తర్వాత మీకు ఇమ్మీడియట్గా సేల్ అయిపోయేటటువంటి ఎవరన్నా వెళ్ళారు ఫస్ట్ టైం షాప్కి వెళ్ళారు, DVD షాప్కో VCD షాప్కో, ఖచ్చితంగా వెంటనే కొనేసినటువంటి DVDస్లోనో VCDస్లోనో సిరివెన్నెల ఉండేది ఖచ్చితంగా. వెంటనే కొనేవాళ్ళు అనమాట. ఓకే, 2-3 డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ దగ్గర రైట్స్ ఉన్నాయి, అంత పోటీ ఉండేది. DVD VCD వాళ్ళు బాగా సొమ్ము చేసుకున్నటువంటి సినిమా సిరివెన్నెల. ఓవర్సీస్లో కూడా జనాలకి సినిమా అప్పుడు అంటే మీకు అదేంటంటే అంటే ఒక వర్గం ప్రేక్షకులు అని కాదండి, అభిరుచి కలిగినటువంటి ప్రేక్షకులు. మీకు ఇక్కడ చాలా మంచి ప్రశ్న లేవదీశారు. మీకు డిఫరెన్స్ బిట్వీన్ శృతిలయలు అండ్ సిరివెన్నెల చెప్తాను. మీకు శృతిలయలు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే షణ్ముఖ శ్రీనివాస్ లాంటి డాన్సర్ని కనాలి, నేను తయారు చేయాలి, భలే చేశాడంటే అబ్బాయి డాన్స్ అని థియేటర్లకు పరిగెత్తారు. అవును, చాలామంది. మీకు శృతిలయలు సినిమా చూసేసి పిల్లల్ని డాన్స్ స్కూల్లో, క్లాసికల్ డాన్స్ స్కూల్లో చేర్పించిన వాళ్ళు మీకు ఆంధ్రదేశం అంతా ఒకళ్ళు ఉన్నారు. అంత ప్రభావంగా దీనికి మరీ పరాకాష్ట. ఇంకోటి చెప్తాను మీకు, మా మదనపల్లిలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నళిని అక్క అంటాం మేము. నళిని అక్క, ఆమెకు 3 అమ్మాయిలు. ఆవిడ శృతిలయలు సినిమా చూసేసి వచ్చేసి అప్పటికి ఆపరేషన్ అయిపోయింది, రామాంజనేయులు గారు హస్బెండ్ రీక్యానలైజేషన్ ఆపరేషన్ చేయించి అబ్బాయిని కంది డ్యాన్స్ నేర్పించాలి, కొడుకుని కానీ నేనని. విశ్వనాథ్ గారి వీరాభిమాని. అబ్బాయి పెళ్లికి విశ్వనాథ్ గారిని ఆహ్వానించడానికి పెళ్లి పత్రికలు తీసుకుని వస్తే నేనే విశ్వనాథ్ గారిని ఇంటికి తీసుకెళ్ళి కల్పించాను. అంతకుముందు మదనపల్లి విశ్వనాథ్ గారు చాలా కార్యక్రమాలకు వచ్చారండి, సన్మాన మహోత్సవాలకు. అప్పుడు కూడా ఆవిడ కలిసి మీ శృతిలయలు చూడకపోతే నేను కొడుకుని కనేదాన్ని కాదని వెంటనే విశ్వనాథ్ గారు ఆవిడని గుర్తుపెట్టి చాలా ప్రేమగా రిసీవ్ చేసుకునేవాడు. ఇంతకంటే పరాకాష్ట ఉంటుందండి చెప్పండి. ఇక్కడ మీరు ఇప్పుడు ఏమన్నారు, ఎందుకు సిరివెన్నెల ఇచ్చేయలేదు? సిరివెన్నెలకు వచ్చిన తర్వాత ఇప్పుడు అంధుడిలాగా ఫ్లూట్ వాయించుకుంటూ వెళ్ళాలా, లేకపోతే మాటలు రాని అమ్మాయిలాగా బొమ్మలు తీసుకుంటూ కూర్చోవాలనేటటువంటి ఒక డిస్కనెక్టివిటీ ఉంటుంది ఆడియన్స్కి. వాళ్ళకు కూడా ఇక్కడ ఏంటి కోషిష్ అయినా లేకపోతే సిరివెన్నెల అయినా ఏంటంటే వాళ్ళకు ఒక భాష ఉంది, వాళ్ళకు ఒక జీవితం ఉంది, వాళ్ళకు ఒక మనసు ఉంది, వాళ్ళకంటూ కోరికలు ఉన్నాయి, వాళ్ళకు కూడా లక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా మనుషులు అనేటటువంటి వాదన వినిపించినటువంటి సినిమాలు ఈ భారతీయ వెండితెర మీద ఒకటి కోషిష్, సిరివెన్నెల అని అనుకుంటే ప్రేక్షకులు ఏంటంటే వెంటనే కనెక్ట్ కావడానికి సమయం పడుతుంది. ఓకే, ఆ సమయం పట్టడానికి ఆ తర్వాత కాలం తీసుకుందనమాట. ఇది ఒక గొప్ప అజరామర దృశ్యకావ్యంగా మారడానికి, ఇవాళకి మన గుండె పొరల్లో నిక్షిప్తమై ఉండడానికి సమయం తీసుకుంది. ఇప్పుడు రావాల్సిన సినిమా యాక్చువల్గా అయితే టూ ఎర్లీగా వచ్చినట్టు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం. అంటే ప్రేక్షకుడి పందా మారింది. అప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వ్యూవర్గా సినిమా ఉండేది, ఇప్పుడు ఏంటి మెసేజ్ ఓరియంటెడ్గా రూపాంతరం చెందింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆ సినిమా వచ్చి ఉంటే బ్రహ్మరథం పట్టేవాళ్ళు ఏమో సీరియస్లీ. ఎందుకంటే అలా వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్కి ఇది కదా రాబట్టుకోవాల్సింది, ఇది కదా లైన్ అనేసి అని అసలు ఒక్కొక్కరు ఏ రేంజ్ ఇదైపోయే వాళ్ళు.
ఈవెన్ సిరివెన్నెల గారికి ఈ సినిమాతోనే అంతే ఇంటి పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కాస్త సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కావటం. అక్కడి నుంచి సీతారామ శాస్త్రి గారు ఏంటంటే సిరివెన్నెలతో మొదలైన సిరివెన్నెల కంటే గొప్ప పాటలైన వరుసగా లేడీ స్టైల్, రుద్రవీణ, స్వర్ణకమలం ఈ సినిమాలో రాశారు. ఆ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. ఆ సంవత్సరమే ఈ సినిమాలన్నీ రాసుకుంటూ వెళ్ళారు. అజరామరంగా గుర్తుపోయేలాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనేది సినిమా పేరు, ఆయన ఇంటి పేరు అవడము అనేది నిజంగా ఆయన లైఫ్లో అదొక గ్రేట్ అచీవ్మెంట్ అలా గుర్తుండిపోయే ఒక రచయితకు సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకోవడం ఎంతమందికి ఇది నంది అవార్డు ఇది వచ్చింది. ఉత్తమ గీత రచయిత పురస్కారం, సంగీత దర్శకుడు మహాదేవ్ గారికి పురస్కారాలు వచ్చినాయి. పురస్కారాలు గోల్డెన్ పురస్కారాలు వచ్చినాయి. కానీ అప్పుడు ఆడకపోవడం అనేది చాలా బాధాకరంగా వినడానికి నిజంగా. నేను అది దీని గురించి రీసెర్చ్ చేసినప్పుడు అదే అనిపించింది. అప్పుడు సినిమా ఫ్లాప్ అయిందంట, అయ్యో అవునా అనేసని ఇది అనిపించింది. బట్ టీవీలో చూసినప్పుడు మేము అంతసేపని టీవీలో అతుక్కుపోయి చూడడము, ఆ చిన్న పాయింట్ అర్థం కాకపోవడం, ఇంత రీసెర్చ్ అప్పుడే మేము చేసాము అని అంటే మీ జనరేషన్ ఇంకా జరిగి ఉండాలి కదా, ఇది ఎందుకు ఎక్కలేదా అని బాధ అనిపించింది నిజంగా. కానీ 40 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అని అంటే అందుకే అన్న 40 ఏళ్ళ తర్వాత మాట్లాడుకుంటున్నాం, 40 ఏళ్ళ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మూడింటి కలయికకి అంటే లోపం ఉన్నా సరే దాన్ని అధిరోహిస్తే ఎంత అద్భుతంగా వాళ్ళు రూపాంతరం చెందుతారు అన్న మెసేజ్ని అంత అంతర్లీనంగా చూపించడము అనేది వాళ్ళ దగ్గర నుంచి లారీ పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడము. ఈవెన్ సుహాసిని గారు ఆయనను ఇంప్రెస్ చేయడానికి ఆ సాంగ్లో పాట పెట్టేసుకొని అనేసి అంటూ అతను పాడడము వాళ్ళన్న ఏమని పాపం వ్యక్తపరుస్తుంది, తన ఆనందాన్ని కానీ ప్రేమని కానీ ఏమని వ్యక్తపరుస్తుంది, తన అభిప్రాయం చెప్పాలనుకున్నా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కదా. దాన్ని ఆవిడ అద్భుతమైన పెయింటింగ్స్లో చూపించి ఆ పెయింటింగ్స్ని మొత్తం అసలు ఒక్కసారిగా ఆకాశంలోకి విసిరేస్తుంది. నిజంగా చాలా ఎమోషనల్ కూడా అయ్యారు మీరు సినిమాకు సంబంధించి. కోషిష్ అది మెయిన్ హిందీది గుర్తు చేసుకున్నాను. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య.